హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం ఉప్పు శనగలు చేసుకుందాం. అంటే బయట మనం తినటానికి శనగలు కొనుక్కుంటాం కదా! ఆ శనగల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందైతే ఒక కప్పు శనగలు తీసుకుని దానికి 1 స్పూన్ లేదా 1½ స్పూన్ ఆయిల్ అయితే వేసి ప్రతి ఒక్క శనగకి కూడా ఆయిల్ అంతా ఫుల్‌గా పట్టేలాగైతే మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అయినా సరే మిక్స్ చేసుకోవాలి. అప్పుడే శనగలకి ఆయిల్ అయితే పడుతుంది. తర్వాత ఆ శనగల్ని పక్కన పెట్టుకుని అదే కప్పుతో ఒక కప్పు సాల్ట్ వేసుకుని పెనం మీద బాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ సాల్ట్ అంతా కూడా బాగా ఫ్రై చేయండి. సాల్ట్ మనకు ముట్టుకుంటే కాలుతుంది కదా! మనం టచ్ చేయలేనంత వేడైతే ఎక్కాలన్నమాట. ఇది జస్ట్ మనం చెయ్యి పెట్టి చూసుకుంటే వేడి తెలియాలి. అంతలా ఈ సాల్ట్ని అయితే వేడి చేయండి. ఈ సాల్ట్ అంతా కూడా బాగా వేడయిన తర్వాత అయితే ఒకసారి చెక్ చేసుకోండి మన చేతితోటి. చేయి పెట్టిన వెంటనే కాలుతుంది చూసారా? అంత వేడైతే అవ్వాలి. అలా వేడయిన తర్వాత అప్పుడు దీంట్లో మనం ఎక్కువ శనగలు వేసుకోకూడదు. కొంచెం శనగలే వేసుకోవాలి. కొంచెం శనగలు వేసి దీన్ని బాగా మిక్స్ చేస్తే అప్పుడు మనకి శనగలు అయితే రెడీ అవుతాయన్నమాట. అంటే మనకి వేపిన శనగల్లా వచ్చేస్తాయన్నమాట. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. బయట వాటికంటే మనం ఇలా చేసుకోవటం కూడా చాలా మంచిది కూడా కదా! అందుకోసమని. చూసారా ఒక్కొక్కటి ఎలా పేలుతున్నాయో, మనకి పాప్కార్న్ ఎలా పేలుతుందో అలాగే ఈ శనగలన్నీ కూడా సైడ్ ఎలా పేలుతున్నాయో చూసారా? అలా పేలిన తర్వాత అయితే ఈ శనగల్ని ఒక జాలీతోటి మనం ఇలాగా తీసేసుకోవాలన్నమాట. కానీ ఫస్ట్ టైం నేను ఎక్కువగా వేసేసాను. అన్ని వేయకూడదు. నేను వేసిన దాంట్లో హాఫ్ వేస్తే సరిపోతుంది. కానీ కొంచెం ఎక్కువ శనగలు వేయటం వల్ల కాస్త సరిగ్గా అవ్వలేదు. అటు ఇటుగా అవ్వాయి. సాల్ట్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. మనకు శనగలన్నీ కంప్లీట్ అయ్యేలోపు ఈ సాల్ట్ కూడా చూసారా ఇసుక రంగులోకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి నేను తక్కువ శనగలు వేసేటప్పటికి అవి ఎంత ఫాస్ట్గా రెడీ అవుతున్నాయో అని. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి సాల్ట్లో ఫ్రై అయినందుకో ఏమో తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నిన్నంతా కూడా పిల్లలు మా హస్బెండ్ తింటానే కూర్చున్నారు నేను చేసినాను చెప్పుని ఇవన్నీని. ఈ శనగలు అయితే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. చూడుంటే ఎంత సింపుల్గా అనిపిస్తుందో అంతే ఈజీగా కూడా చేసుకోవచ్చు. 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతాయి ఈ శనగలు అయితేని. మనకు ఓన్లీ సాల్ట్ అయితే వేడెక్కితే చాలన్నమాట. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.